హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. కూర్చొని మాట్లాడుకోండి, ప్రాజెక్టు ప్లానింగ్ దశలో ఉన్నప్పుడు అభ్యంతరాలు ఎందుకు అంటూ కూడా పోలవరం నల్లమల్ల సాగర్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ సర్కారుకు ఉన్నత న్యాయస్థానం ప్రశ్న, డాక్యుమెంటేషన్ విఫలమైతే ఏపీ నిధులే వృధా అవుతాయి కదా అంటూ పరివాహక ప్రాంత రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణించాలి అంటూ ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. తమ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం ఏంటని ఏపీ వాదన. 968 టీఎంసీల వాటాకు ముప్పుగా ఉందని తెలంగాణ వాదులు తెలిపారు. ఇరు రాష్ట్రాల ఎదుట 3 పరిష్కార మార్గాలున్నట్టు తెలుస్తుంది. తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా వేసినట్టు కూడా తెలుస్తుంది. చూద్దాం అసలేంటో. ఏపీ తెలంగాణ రాష్ట్రాల జల వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. జల వివాదాలపై ఇరు రాష్ట్రాల మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న వివాదంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. నిబంధనకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు వల్ల గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల వాటాకు ముప్పు పొంచి ఉందని న్యాయవాది అభిషేక్ సింఘ్వి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనిపై ఏపీ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి మా ప్రాజెక్టు మేమే కట్టుకుంటే పక్కవారికి అభ్యంతరం ఏంటి అని వాదించారు. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్ కొన్ని కీలకమైన ప్రశ్నలు లేవనెత్తారు. ప్రాజెక్టు ప్లానింగ్ దశలోనే ఉన్నప్పుడు అభ్యంతరాలు ఎందుకు అంటూ, ఒకవేళ ప్లానింగ్ డాక్యుమెంటేషన్ విఫలమైతే ఏపీ నిధులే వృధా అవుతాయి కదా అంటూ తన అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని, ఈ పిటిషన్ విచారణ అర్హతను పరిశీలిస్తున్నామంటూ తను పేర్కొన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పోలవరం నల్లమల్ల సాగర్ ను ముమ్మాటికి అడ్డుకుంటామంటూ కూడా ఇక్కడ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. చూద్దాం. అది ఏపీ ప్రభుత్వ అక్రమ ప్రాజెక్టు అంటూ ట్రిబ్యునల్ నిబంధనల ఉల్లంఘన జరిగింది అంటూ తను పేర్కొన్నారు. 12వ తేదీ విచారణకు స్వయంగా తానే హాజరవుతానంటూ కూడా తెలిపారు. త్వరలో న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనున్నట్టు తను పేర్కొన్నారు. హరీష్ చూపిన లేఖకు సిడబ్ల్యూసి ఆమోదం కూడా లేదు అంటూ కూడా తను పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కు నైతికత లేదు అంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కూతురు కవిత పేర్కొన్నారు. ఆ పార్టీ నుంచి బయటకు రావటం చాలా సంతోషంగా ఉంది అంటూ, తెలంగాణ కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి కష్టపడ్డాను అంటూ తను పేర్కొన్నారు. చూద్దాం. నోటీసులు ఇవ్వకుండా, వివరణ అడగకుండా సస్పెండ్ చేశారు అంటూ తను తెలిపారు. నా పోరాటం ఆస్తుల కోసం అంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి మీద, నా పిల్లల మీద ఒట్టు, ఆత్మగౌరవం కోసమే నా పోరాటం అంటూ తను తెలిపారు. ఓ వ్యక్తిగా వెళ్తున్నాను, ఓ శక్తిగా వస్తాను అంటూ తను తెలిపారు. తెలంగాణలో కొత్త రాజకీయ పంతాను నిర్మిస్తా, ఆడబిడ్డగా ముందడుగు వేస్తున్నా, ఆశీర్వదించండి అంటూ శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగ ప్రసంగం చేశారు. కంటతడి కూడా పెట్టుకున్నారు. మంత్రులతో కలిసి పూలే వీక్షణం. సామాజిక విప్లవకారులు మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన పూలే సినిమాను వీక్షించడానికి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు బస్ లో వెళ్లి పూలే సినిమాను చూశారు. సో సామాన్య వ్యక్తిలా తను బస్ లో ప్రయాణించడం ఇక్కడ కనిపిస్తుంది. అసెంబ్లీ నుంచి నేరుగా ప్రసాద్ ల్యాబ్స్ కు వెళ్ళినట్టు తెలుస్తుంది. విద్య విఫలమైతే ఒక తరానికి నష్టం జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుప్పకూలింది అంటూ, ఏడాదిలోనే 1500 స్కూళ్లు మూసివేత జరిగింది అంటూ, 2081 పాఠశాలల్లో ఒక్క అడ్మిషను లేదు అంటూ తను పేర్కొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వల్ల వేల స్కూళ్లు బంద్ అయ్యాయి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో కళాశాలలు మూతపడ్డాయి అంటూ కూడా తను పేర్కొన్నారు. ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభకు తను హాజరై అందులో భాగంగా తను తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యం అంటూ కూడా మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. మీడియా సమావేశం నిర్వహించి అందులో భాగంగా తను
తెలిపారు. 3 ఏళ్లలో 3.44 లక్షల వ్యవసాయ కనెక్షన్ల మంజూరు జరగనుంది అంటూ రంగంలోకి విద్యుత్ అంబులెన్స్లు రానున్నాయి అంటూ కూడా తను తెలిపారు. 1912కు ఫోన్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అంటూ ప్రజాబాటలో క్షేత్రస్థాయిలో సమస్యలకు చెక్ పెడుతున్నామంటూ కూడా శాసన మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే సమాధానం చెప్పలేకనే బీఆర్ఎస్ వాకౌట్ చేసింది అంటూ పాలమూరుపై చర్చ పెట్టాలని పారిపోయారు అంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తుంటే బీఆర్ఎస్ ఎందుకు స్పందించట్లేదు అంటూ కూడా తను ప్రశ్నించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ కి ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లు కొట్టివేసినట్టు తెలుస్తుంది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన ధర్మాసనం నిలదీస్తామని జారుకున్నారు అంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. కృష్ణా జలాలపై సభలో అభ్యంతరాలు చెప్పాల్సింది అంటూ కూడా బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. ఇక్కడ చూసుకుంటే డిజిటల్ సినిమా పైరసీపై ఉక్కుపాదం. టీజీసీఎస్బీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మధ్య ఎంఓయూలు ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఒప్పందంపై డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో సంతకాలు కూడా జరిగినట్టు కనిపిస్తుంది. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని సవరించండి అంటూ కూడా 4 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కార్పొరేట్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ బిల్డింగ్స్ నెలాఖరులో 10 కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నట్టు శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 3 దశల్లో 94 ఆఫీసులకు శాశ్వత భవనాలు నిర్మించనున్నట్టు కూడా తను తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్లో అదనంగా వెంటిలేటర్లు, ఎంఆర్ఐ యంత్రాలు నిర్మించనున్నట్టు ఇక్కడ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి చట్టబద్ధత లభించినట్టు తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2026కు శాసనసభ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. సభలో బిల్లును ప్రవేశపెట్టిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ 500 కోట్లతో అభివృద్ధి, 310 ఎకరాల్లో విస్తరణ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. బూత్ స్థాయి నుంచే బీజేపీ బలోపేతం అన్నట్టు కూడా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికలపై బూత్ నిర్మాణ అభియాన్ కు పిలుపునిచ్చారు. ప్రతి 50 మంది ఓటర్లకు ఒక కార్యకర్తగా పన్నా ప్రముఖ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు సాధించే సామర్థ్యం ఉంది అన్నట్టు తెలిపారు. రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా బూత్ నిర్మాణ అభియాన్ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ఏర్పాటు చేయనున్నట్టు కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. పిఓకేను భారత్ లో విలీనం చేయాలి అంటూ కూడా బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇవండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.